హాయ్ అండి, వెల్కమ్ టు స్టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇందులో అయితే వేడి చేసి చల్లార్చిన పాలతో అయితే నేను పౌడర్ అయితే కలుపుకుంటున్నాను. మీ దగ్గర పాలు లేకపోతే వాటర్తో కూడా కలుపుకోవచ్చండి, ఏం కాదు, బాగానే వస్తుంది. వాటర్తో కలుపుకున్నా కూడా బాగుంటుంది గులాబ్ జామున్. ఇలా మామూలుగా ప్రెస్ చేస్తూ ఇలా పిండిని అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే చివరిలో అప్లై చేసి చాలా ముద్దగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పైన తడి క్లాత్ అయితే పెట్టాలి. తర్వాత మనమైతే షుగర్ సిరప్ కోసం 3 కప్పుల షుగర్ అయితే తీసుకున్నాను. 3 కప్పుల వాటర్ అయితే వేసాను. ఇందులో షుగర్ అయితే మొత్తం కరిగించుకున్న తర్వాత మనమైతే ఇందులో కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకుంటానండి. నేనైతే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నెయ్యి వేసుకుంటే చిక్కగా ఉంటుంది కాబట్టి నేనైతే వేసుకున్నాను. ఇప్పుడైతే మనము గులాబ్ జామున్ ముద్దలను అయితే చేసుకోవాలండి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనమైతే ఇలా అన్నీ ఒకసారి చేసుకొని తర్వాత అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముద్దల చేసుకున్న వాటిని అయితే మనం షుగర్ సిరప్లో వేసుకుంటే ఎంతో జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోతుందండి. చూసారా, వేడైతే ఇలా నూనె అయితే ఇలా వేడైందండి. ఇందులో అన్నీ కూడా మనము గులాబ్ జామున్ లడ్లని ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చక్కగా అన్ని వైపులా ఫ్రై అయ్యే విధంగా మనం మెల్లమెల్లగా ఇలా గరిటతో తిప్పుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలండి. మిగిలిన లడ్లని కూడా ఇలా మొత్తం ఫ్రై చేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఈ లడ్లు మొత్తం కూడా మనం షుగర్ సిరప్లో వేసుకొని 1 or 2 hours వరకు మనమైతే పైన మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇవి మొత్తం పీల్చేసుకుంటాయండి. తర్వాత 1 hour తర్వాత నేనైతే చూస్తే ఇలా వచ్చింది. నేనైతే బాదం పలుకులతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక లడ్డు అయితే తీసి చూద్దాము. గులాబ్ జామున్ లడ్డు ఎంత చక్కగా వచ్చిందో కదా అండి. చాలా సూపర్గా జ్యూసీగా ఉందండి. స్పాంజీ లాగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. అంతే అండి. మీరు ఒకసారి ఈ వీడియోస్ అయితే చూసి నేర్చుకోండి, ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లింక్ని నేను షార్ట్ కింద వేస్తున్నానండి, ఒకసారి చూడండి ఫుల్ వీడియోని. ఓకే అండి, బాయ్.